పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరుల వద్ద క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగుల తరహాలో షెడ్లు వేసి జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను రప్పించారు కూటమి నేతలు. కూటమి బరుల వైపు కన్నెత్తి చూడడం లేదు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, పండగకి 2 రోజుల ముందు పోలీసులు హడావిడి చేశారు కదా, ఈ బరులు ఉండకూడదు, పేకాట జోదాలు ఉండకూడదు, కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి, మరి ఇప్పుడేమైంది? అరుణ, ప్రధానంగా చూసుకున్న కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్న కనుక సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డంగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కూడా జోద క్రీడలకు అడ్డగా మార్చేసింది కూటమి ప్రభుత్వం. చూస్తే కనుక 3 రోజుల నుంచి కూడా యజేచ్ఛగా జిల్లా వ్యాప్తంగా చూసుకునే కనుక ఎక్కడ చూసినా కానీ జోదాలు, పేకాట, మద్యం ఏరులైపారుతుంది. జోదాలకు సంబంధించి చూసుకుని ప్రధానంగా చూస్తే క్యాసినో తరహా సంబంధించినటువంటి ఆ సంస్కృతిని కూడా ఇక్కడ జిల్లాకి తీసుకొచ్చేశారు. భీమవరంకి సంబంధించినటువంటి ఏరియాలో చూసుకునే కనుక ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా తీసుకొచ్చి పెద్ద పెద్ద టెంట్లు వేసి, జర్మన్ షెడ్యూల్ సంబంధించినటువంటి టెంట్లు కూడా వేసి, సినిమా సెట్టింగ్ల తరహాలో కూడా టెంట్లు కూడా వేశారు. పందెం నిర్వాహకులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో పేకాట గ్రామాలకు సంబంధించినటువంటి రాయిల్ని ఆకర్షించేది కూడా మహిళా నిర్వాహకుల చేత ఈ జోదాలను కూడా నిర్వహించబడుకోవడం ఉంది. చూస్తే ఈ రోజుకి సంబంధించి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా ఎక్కడ ఇలాంటి క్రీడలు ఉండకూడదు, పూర్తిస్థాయిలో కూడా జోదాలకు సంబంధించి కానీ ఈ కానీ బంద్ అయిపోతాయి, పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా కొన్ని గ్రూపుల్లో కూడా సోషల్ మీడియాలో కూడా పోలీసులకు సంబంధించి వారు పోస్టులు పెట్టినా కానీ క్షేత్రస్థాయిలో అదేం కనపడతలేదు. జిల్లాలో చూసి ఎక్కడ చూసినా ఒకవైపు క్యాసినోలు, మరో పక్క పేకాటకు సంబంధించి చూస్తే కనుక అందరు బాహర్, మరోవైపు చూస్తే కనుక లోనా బయట అని చెప్పని చూస్తే కనుక ఆటలతో పాటు కోతాట సంబంధించినటువంటి ఆట సంబంధించి యథేచ్ఛగా సాగుతున్నాయి. చూస్తే కనుక మరోవైపు మద్యంకి సంబంధించి కూడా ఏకంగా పందెం బర్రెలు పక్కనే వైన్ షాపులు పెట్టేసి చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి సంతలో కూరగాయలు ఏ విధంగా అమ్ముతారు అదే రీతిలో కూడా మందుబాబులు కిక్కిచ్చే విధంగా కూడా యథేచ్ఛగా కూడా వాళ్ళని మందులో ముంచి లేపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ప్రధానంగా జిల్లాలో చూస్తే కనుక క్యాసినో తరహా నిర్వహణకు సంబంధించినటువంటి లేపడం పట్ల, నిర్వహించడం పట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లావాసులంతా కూడా ఒక్కసారిగా విస్మయానికి గురవుతున్నారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఎక్కడెక్కడ కూడా కాయిన్ రూపంలో చూస్తే కనుక లోనకి ఎంట్రీ అయ్యే వరకే సుమారు ₹1,00,000 ఉంటేనే లోనకి ఎంట్రీ అన్న రీతిలో కూడా కాయిన్స్ ఇస్తున్నారు. లోనకి వెళ్ళిన తర్వాత చూస్తే దోచుకున్నటువంటి మొత్తం జేబులు గొల్లైపోయిన తర్వాత చూస్తే పేకాట రాయిలు ఎవరుతున్నారో కూడా వారు కూడా గవర్నమెంట్ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఈ 3 రోజుల నుంచి కూడా యథేచ్ఛగా కూడా జరుగుతున్నటువంటి ఈ జోద క్రీడలమైన పోలీసులు అటువైపు ప్రాంతాల్లో వెళ్ళినటువంటి దాఖలా లేవు. ఎక్కడా కూడా అటు ఏలూరు కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సుమారు 300 బర్రెలు ఉన్నాయి. ఈ 300 బర్రెలు కూడా సుమారు చూస్తే 400 కోట్ల వరకు కూడా చేతులు మారాయి. ఇంత డబ్బుకు చూస్తే కనుక సామాన్యులకు సంబంధించినటువంటి చిన్న చితక కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో సంక్రాంతికి సంబంధించి ఊళ్ళకు వచ్చేటువంటి వారు కూడా పూర్తిగా కూడా అలాంటి వారి జేబు గొల్ల చేయడం పట్ల పూర్తిగా చూస్తే కనుక అయితే జంతు ప్రేమికులు కానీ మరి ఎవరైతే ఉన్నారో చూస్తే కనుక పర్యావరణకు సంబంధించిన వీరు కానీ పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక ఏదైతే ఈ జోద క్రీడలు ఉన్నాయో వీటి కాకుండా సాంప్రదాయ క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. పేకాట కానీ మద్యం కానీ ఇలాంటి వాళ్ళ చిన్న చిన్న కుటుంబాలు కూడా అప్పుల పాలు అయిపోతాయి. మరేపు మందుబాబులకు సంబంధించి మనం చూస్తుంటే చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైతే మద్యం చిచ్చు మరేపు పేకాట చిచ్చు లేపడంతో అప్పుల పాలు అయిపోయి పూర్తిగా ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు అయితే చెప్పింది జీవహింస చేయొద్దని కోర్టు చెప్పినా కానీ అవన్నీ తుంగలో తొక్కేసి యథేచ్ఛగా ఇక్కడ పేకాట ఒకవైపు మరోవైపు మద్యం మరోవైపు యథేచ్ఛగా కూటమి నేతల కనుసరణలో అయితే జరుగుతుంది. పోలీసులు అయితే కనుక ఎక్కడ ఈ 3 రోజుల నుంచి కనపడినటువంటి దాఖలు ఇప్పుడు కూడా యథేచ్ఛగా కూడా 2 జిల్లాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుందన్న. ఓకే అశోక్, థ్యాంక్ యూ. మెగదా